జనవరి నెలలో దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించాలి అన్న డిమాండ్తో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఏపీసీపీఏ ఈ రెండు ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో భీమవరంలో 7 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కూర్చోవాలి అని చెప్పి ఒక తీర్మానం చేశాం. దాని గురించి మేము మన ఛానల్లోనే ప్రత్యేకంగా లైవ్ పెట్టి మరీ మాట్లాడాం. ఉండి నియోజకవర్గం, భీమవరం ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి అరాచకాల గురించి, ఎక్కడైతే అతను పేద క్రైస్తవుల ఇళ్లను కూలగొట్టాడో, ఎక్కడైతే అతను పేద దైవజనుల ప్రార్థనా మందిరాలను కూలగొట్టాడో, ఎక్కడైతే అతను తన అధికారాన్ని ఉపయోగించి అనేక మంది ప్రజలను రోడ్ల మీద పడేశాడో, ఆ ప్రాంతం నుంచి మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఆ వీడియో మాట్లాడిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు మీడియా ముఖంగా TV5 ఛానల్ ద్వారా ఆయన తన సందేశాన్ని, ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మంచిది, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయాలు నిరభ్యంతరంగా చెప్పొచ్చు. అందున మహాకూటమి ప్రభుత్వంలో, అందున శాసనసభకి డిప్యూటీ స్పీకర్ గా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా చేయగలడు అన్న విషయం మీకు తెలుసు. ఆయన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాని ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ మనం చేయబోతున్నటువంటి దీక్ష మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన, రఘురామకృష్ణరాజు గారు. నిరవధిక దీక్ష కాకపోతే ఆమరణ దీక్ష చేసుకోండి, అమరవీరులు అయిపోండి అనుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత ఎంత వెటకారం అంటే, రఘురామకృష్ణరాజు అంటేనే వెటకారం, మీకు తెలుసు ఈ విషయం. కానీ తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు రోడ్డు మీద నిలవబడి ఏడుస్తుంటే వాళ్ళ ఇళ్లను కూలగొట్టింది కాక, వాళ్ళ చర్చిలను కూలగొట్టింది కాక, వాళ్ళ మీద సెటైర్లు వేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఈ విషయం గురించి 50 మంది క్రైస్తవులైనటువంటి మీకు కొంత వివరణ మేము ఇవ్వాలి. అలాగే ప్రవీణ్ పగడాల గారు, మీ అందరికీ తెలుసు, గడిచినటువంటి 6 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పదంగా మరణించినటువంటి విషయం మీ అందరూ చూశారు. ఆయన చనిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు, ఆయన పార్థివ దేహం దొరికినటువంటి ఆ స్థలాన్ని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు, ఆయన డెడ్ బాడీని చూసినప్పుడు చాలా స్పష్టంగా 50 మంది క్రైస్తవ సమాజం కూడా ఇది ఖచ్చితంగా బ్రూటల్ మర్డర్, ఇది దారుణంగా ఎవరో హత్య చేసి రోడ్డు పక్కన పడేశారు అని చెప్పి 50 మంది క్రైస్తవ సమాజం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. ఒక రాజమండ్రిలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉండే తెలుగు క్రైస్తవులు కూడా మద్దతుగా ర్యాలీలు తీశారు, శాంతి ర్యాలీలు తీశారు, న్యాయం జరగాలి అని చెప్పి రోడ్లెక్కినటువంటి పరిస్థితి. అలాంటి ప్రవీణ్ పగడాల్ క్రైస్తవుల తరఫున అనేక చర్చల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. రక్షణ టీవీలో ప్రవీణ్ పగడాల గారు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని. దాదాపు ఆ కార్యక్రమంలో మనువాదులను చీల్చి చెండాడేవాడు ఆయన. మనువాదం ఎక్కడైనా తలెత్తితే, మనువాదం ఎక్కడైనా కొమ్ములు పైకెత్తితే, మనువాదం ఎక్కడైనా కత్తులు పైకెత్తితే, మనువాదం ఎక్కడైనా క్రైస్తవం మీద దాడి చేయాలని చూస్తే, ఒక రకంగా చెప్పాలి అంటే చీల్చి పడేసేవాడు తన మాటల ద్వారా. ఆనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి
ఒక మంచి వాగ్దాటి కలిగినటువంటి నాయకుడిగా ఆయన ఎదిగాడు. అంత మాత్రమే కాదండి, తెలుగు రాష్ట్రాల్లో రక్షణ టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో అనేక వేదికల మీద, చాలా వేదికల మీద ఆయన సభికులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు నమ్మాలి, నిజంగా క్రీస్తు దేవుడేనా, ఒకవేళ ఆయనే దేవుడైతే మిగిలినటువంటి మతాల సంగతి ఏంటి, మిగిలినటువంటి దేవుళ్ళ సంగతి ఏంటి, మరి క్రీస్తుకు వ్యతిరేకంగా వ్రాయబడుతున్నటువంటి పుస్తకాల సంగతి ఏంటి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాదనల సంగతి ఏంటి అనుకుంటూ అనేక విషయాల మీద విశ్రాంతి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ సమయంలోనే అతన్ని చంపుతామని కొంతమంది బెదిరించడం, ఆయన ఫేస్బుక్ అలాగే సామాజిక మాధ్యమాల్లో నన్ను చంపుతానంటున్నారు, నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమందికి క్షమాపణ చెప్పటం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మీరు నమ్మండి, నిజంగా చెప్తున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇంతకాలం అవుతుంది, ఎప్పటికి కూడా ప్రతి కుటుంబం వాళ్ళ ఇంట్లో ఒక సొంత మనిషిని, వాళ్ళ తోబట్టునో వాళ్ళ బంధువునో వాళ్ళ అన్ననో వాళ్ళ తమ్ముడినో వాళ్ళ బిడ్డనో పోగొట్టుకున్నట్లుగా బాధపడుతూ ఉన్నారు ఇవాళకి కూడా. ప్రవీణ్ పగడాల గారు గుర్తొస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎంత మంచి దైవజనుణ్ణి, ఎంత చక్కని దైవజనుణ్ణి, దేవుడంటే భక్తి కలిగిన ఈ కాలంలో సమాజాన్ని దేవుని వైపు నడిపిస్తున్న ఎంత గొప్ప దైవజనుణ్ణి పోగొట్టుకున్నాం అని ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. ఇక ప్రవీణ్ పగడాల గారి మరణం కేసు పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ప్రవర్తించిన తీరు కావచ్చు, మహాకూటమి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు కావచ్చు, చాలా అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనుమానం ఉంటే ఓపెన్ గా చెప్తారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా, ఇదేమి నియంతృత్వ దేశం కాదు కదా. మనం ఏమైనా పాకిస్తాన్ లో ఉన్నామా, లేకపోతే తాలిబాన్లు పరిపాలించే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. మనకున్న ప్రతి అనుమానం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఈ రాజ్యాంగం ప్రభుత్వాలు మాత్రమే మాట్లాడాలి, ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడాలి, అధికారులు మాత్రమే మాట్లాడాలి, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి చట్టాలు ఏమి చేయలే. రాజ్యాంగం మనకి భావ ప్రకటన స్వాతంత్రపు హక్కునిచ్చింది. మన మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని నిరభ్యంతరంగా వ్యక్తం చేసే హక్కునిచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు, అరే దారుణ పోయే దానయ్య కూడా చెప్పాడు, ఎవరో దారుణంగా చంపి పడేశారు తన్ని ఇక్కడ అని. దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నటువంటి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సువార్త పరిచర్యకు వెళ్ళినటువంటి వ్యక్తులను కొడుతున్నటువంటి నేపథ్యంలో, మణిపూర్ లాంటి సంఘటనలను చూసిన తర్వాత, తగలబట్టబడినటువంటి అక్కడ చర్చిలను చూసిన తర్వాత, అనాథాశ్రమాలను చూసిన తర్వాత, వృద్ధాశ్రమాలను చూసిన తర్వాత, నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించబడినటువంటి క్రైస్తవ ఆడబిడ్డలను చూసిన తర్వాత, ఇది ఎక్కడ అన్యాయమని నాలాగా మాట్లాడుతున్నటువంటి డేవిడ్ తల నరికి గుమ్మానికి వేలాడదీసిన తర్వాత, దాదాపు ఉత్తర భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో క్రైస్తవుల మీద ఉక్కుపాదం మోపుతున్న తర్వాత, సౌత్ ఇండియాలో స్పెషల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారి మరణం పెద్ద సంచలనమే అని చెప్పాలి. పెద్ద దుమారాన్ని రేపింది. అన్ని టీవీ ఛానల్స్, ఒక్క ఛానల్ మాట్లాడింది, ఒక్క ఛానల్ మాట్లాడలేదని లేదు, అన్ని ఛానల్స్ మాట్లాడాయి. ఎంత జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తాగి చచ్చిపోయాడు, ఆయన తాగి చచ్చిపోయాడు, ఆయన తాగి చచ్చిపోయాడు అని ప్రవీణ్ పగడాల గారిని ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిని ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన, దాదాపు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన,
మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ తర్వాత కనీసం కుర్చీలో కూర్చుంటే లేవలేని పరిస్థితి. ఇంత ఇంత అనుభవం ఉండి ఇంత రాజకీయం చేసి ఇంతకాలం పరిపాలించిన తర్వాత నిష్ట కలిగినటువంటి ఒక దైవజనుడు చనిపోతే, క్రైస్తవ్యంలో ఎక్కువగా ముద్ర వేసినటువంటి ప్రభావం చూపించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే కనీసం సానుభూతి చెప్పకపోగా, సానుభూతి తెలపకపోగా ఆయన ఒక త్రాగుబోతులాగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఇవ్వడం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్కి నియామక పత్రాలు ఇవ్వడం కోసం ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు, హోంమంత్రి అనితమ్మ పార్టిసిపేట్ చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేశారు. కొన్ని వేల మంది జనం అండి, కొన్ని వేల మంది జనం ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేస్తుంది, ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో చెప్పాల్సింది పోయి అన్ని వేల మంది ప్రజల ముందు అన్ని టీవీ ఛానల్స్, సాక్షాత్తు ఎల్లో మీడియా మొత్తం కూడా లైవ్ ఇస్తున్నటువంటి సమయంలో ప్రవీణ్ పగడాల గారు పచ్చి తాగుబోతు అని మాట్లాడాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ప్రవీణ్ పగడాల గారిని పచ్చి తాగుబోతు అని చెప్పి మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ గారు తాగడం ఎప్పుడైనా చూసారేమో, ప్రవీణ్ పగడాల గారు తాగుతున్నటువంటి వీడియో ఏదైనా ఉంటే రిలీజ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా, ప్రవీణ్ పగడాల గారు మందు తాగుతూ ఉన్నటువంటి వీడియో ఏదైనా ఉంటే A1తో క్రియేట్ చేసిన వీడియో కాకుండా హైదరాబాద్ పట్టణం నుంచి రాజమండ్రి వరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేకరించినటువంటి CCTV ఫుటేజుల్లో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు తాగుతూ కనిపించిన వీడియో ఏదైనా ఉంటే దయచేసి మా ముందు పెట్టండి. మాకున్నటువంటి అనుమానం కూడా తీరిపోతుంది కదా. సరే, ఏదో ఒక బలహీన క్షణంలో ఆయన తాగాడు అని మా వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ప్రవీణ్ పగడాల గారు మందుగన్న వీడియో చూపించిన మీరు ప్రవీణ్ పగడాల గారు తాగిన వీడియోను కూడా చూపించండి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ పట్టణం నుంచి రాజమండ్రి వరకు తాగుతూనే వచ్చాడట, కింద పడుతూ లెగుస్తూ, బండి మీద నుంచి కింద పడుతూ లెగుస్తూ వచ్చాడట. మరి ఎక్కడ ఎందుకో ముఖం మీద ఉన్న హెల్మెట్ ని మాత్రం తీసినటువంటి వీడియోని, ఒక్కదాన్ని ముఖం మీద ఉన్నటువంటి హెల్మెట్ తీసిన ఒక్క వీడియోని చూపించండి అయ్యా పెద్ద మనిషి. ఎక్కడైనా సరే ప్రవీణ్ పగడాల గారు మందు తాగుతూ ఉన్నట్లుగా ఒక వీడియోని చూపించండి. ఒక మనిషి బండిని, సేమ్ బండి దొరకదా? ఒక మనిషి వేసుకున్నటువంటి డ్రెస్, సేమ్ డ్రెస్ దొరకదా? అలాంటి డ్రెస్ వేసి ముఖం కనపడకుండా ఒక హెల్మెట్ బట్టి, అలాంటి ఒక బండి నంబర్ ప్లేట్ పెట్టి, కరెక్ట్ గా మందు కొనే షాపుల్లో మనిషి నిలబడ్డప్పుడే మీకు CCTV ఫుటేజ్లు దొరకటం గొప్ప విషయం అండి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. క్రైస్తవులు ఎంత మదన పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం అండి. దయచేసి దోషులను పట్టుకోండి. ఏం జరిగిందో ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, అవి తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటే మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు. ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ పోలీసులు నోటీసులు పంపించారు. ఏమని పంపించారో తెలుసా? ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోయిందని చెప్పి మేము అంటున్నాం. లేదు, తాగి చచ్చిపోలేదు, ఇది హత్య అని మీరు అనుకుంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకురండి అని చెప్పి పంపించారు. అనుమానం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఆధారాలు తీసుకొచ్చి పోలీసులకు ఇవ్వాలి, లేకపోతే మీ మీద కేసులు పెడతా ఉన్నారు అన్నంత పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప పరిపాలనా దక్షుడు అంటే, సార్ మా మనిషి అక్కడ దారుణమైన స్థితిలో చనిపోయి ఉన్నాడు, ఇది హత్యలాగా కనబడుతోంది, దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి, ప్రస్తుతం మతపరమైనటువంటి వివాదాలు నడుస్తున్నాయి, అతను త్రాగే వ్యక్తి కాదు, తిరిగే వ్యక్తి కాదు, అతను ఎందుకో ఎలాంటి స్థితిలో చనిపోయి ఉన్నాడు, పూర్తి విచారణ జరపండి అన్నందుకే కేసులు పెట్టారు. నా మీద కేసు పెట్టారు. రాజమండ్రి దగ్గర రాజానగరం పోలీస్ స్టేషన్ లో
మద్దిశెట్టి అజయ్ బాబు అనబడిన నా మీద కేసు పెట్టారు ఆధారాలు తీసుకురాలేదు అని. మేము ఆధారాలు తీసుకొస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతాను. కాకి డ్రెస్సులు వేసుకున్నది దేనికి? నెల నెల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నది దేనికి? ఇన్వెస్టిగేషన్ టీంలు ఏర్పాటు చేసేది దీనికి? క్రైమ్ పోలీసులు ఎందుకున్నారు? సివిల్ పోలీసులు ఎందుకున్నారు? సిఐడి పోలీసులు ఎందుకున్నారు? స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎందుకున్నారు? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకున్నారు? వీళ్ళకు కుదరకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకున్నారు? ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకున్నారు అసలు? అంటే అన్యాయం జరిగింది సార్, ఇది అన్యాయం అని అడిగే వాళ్ళు మీకు ఆధారాలు తెచ్చివ్వాలా చంద్రబాబు నాయుడు గారు? ఆధారాలు ఇవ్వమంటే అందరూ పారిపోయారు అని మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. ప్రవీణ్ పగడాల గారిని ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ ప్రవీణ్ పగడాల గారిని ఆయన వ్యక్తిత్వాన్ని చంపేలాగా మాట్లాడారు. ప్రవీణ్ పగడాల గారి క్యారెక్టర్ను చంపుతూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రవీణ్ పగడాల గారిని ఒక పచ్చి తాగుబోతులాగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మాటలతోనే చంపుతున్నారు ఆయన్ని, మళ్ళీ చంపుతున్నారు ఆయన్ని. ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి. ఏం చేయమంటారు? మౌనంగా ఎందుకున్నారు అని అడిగితే ఏం చేయమంటారు? మీరు ముఖ్యమంత్రి, హోంమంత్రి మీ వాళ్ళు, డీజీపీ మీ వాడు, ఎస్పీలు మీ వారు, మిమ్మల్ని కాదని పోలీసులు ఏదైనా ఎంక్వైరీ చేయగలరా? మీరు చెప్పినట్లుగా వినకుండా పోలీసులు ఏదైనా చేయగలరా? అసలు ఆ పరిస్థితి ఉందా? కేసును క్లోజ్ చేయమని చెప్పారు, కేసు క్లోజ్ చేశారు. ఎవడైనా మాట్లాడితే నోటీసులు ఇవ్వండి, ఎవడైనా మాట్లాడితే వాడి మీద కూడా కేసు పెట్టండి, ఎవడైనా మాట్లాడితే వాడిని జైలుకి పంపండి అన్నారు. ఆంధ్రాలో కేసు పెట్టించారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో పాస్టర్ల మీద పెట్టిన కేసులన్నిటి అనుకున్నది చంద్రబాబు నాయుడు గారే. కేసులు పెట్టించడం కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఉసిగలిపి నా మీద అక్రమంగా ఇక్కడ 4 కేసులు బనాయించి, అప్పటికింకా ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా. ఎవరైనా చనిపోతే 2-3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. 15 రోజులు గడిచినా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, నేను మాట్లాడుతూ ఉంటే, యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా అన్ని ఛానల్స్ లో గొంతు విప్పి మాకు న్యాయం జరగాలి అని అడుగుతున్నందుకు నా మీద 5 కేసులు పెట్టించి నన్ను చెంచలు కూడా జైలుకి పంపించారు. ఒక దొంగని, ఒక కరుడు కొట్టిన దొంగని తీసుకెళ్లారు, ఓ నక్సలైట్ ని పట్టుకెళ్ళారు, ఒక టెర్రరిస్ట్ ని పట్టుకెళ్ళారు. నాకు నెత్తి మీద ఉన్న జుట్టంతా తీయించి నన్ను అవమానించారు, ఎర్ర టెంట్లో నిలబెట్టారు, ఒంటి మీద కట్టుకోవడానికి కనీసం నాకు బట్టలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర నుంచి ఏ బట్టల మీద వెళ్ళానో అదే బట్టల మీద నన్ను ఉంచారు 5 రోజుల పాటు. జైలు ఆఫీసర్ల చేత నన్ను భయంకరంగా తిట్టించారు. 3 నెలలు 4 నెలలు నన్ను జైల్లోనే ఉంచడానికి ప్రయత్నం చేశారు. నన్ను కస్టడీకి కావాలని అడిగారు పోలీసులు. జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఈ పాస్టర్ గారు ఏం తప్పు చేశాడైనా మీ కస్టడీకి ఎందుకని జడ్జి గారు అడిగారు. వారికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను నేను. అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చా? అధికారం చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు లైవ్ లో చూడండి మీరు, క్రైస్తవులకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే హిందుత్వవాదులు ఎంత అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారో లైవ్ లో మీరు చూడండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లైవ్ లో బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు ఎంత అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారో ఆ కామెంట్లు ఒకసారి చూడండి. మీ సభ్యత అది, మీ సంస్కారం అది. అమ్మకి, అక్కకి, చెల్లికి కూడా విలువ ఇవ్వని వ్యక్తులు కొంతమంది, అందరినీ అన్ను. వాళ్ళ కామెంట్లు చూడండి, వాళ్ళు ఎలా రాస్తారో చూడండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారంట, నెక్స్ట్ అజయ్ బాబునే చంపేదంట. అరే నాయన, ప్రవీణ్ అన్న చనిపోయిన రోజు నుంచి నా గురించి అంటూనే ఉన్నారు, అందరూ వింటూనే ఉన్నారు. హమారా ప్రసాద్ ఏకంగా నెక్స్ట్ చచ్చేది నువ్వేరా అని ఫేస్బుక్ లో అఫీషియల్ గా రాసి పెట్టాడు, యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాడు. కరుణాకర్ సుగ్గున అన్నాడు, లలిత్ కుమార్ అన్నాడు. మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది బీజేపీ లీడర్లు అజయ్ బాబే నెక్స్ట్ వచ్చేది అని చెప్పి పెట్టారు. మీడియాలో కూడా అందరూ చూశారు. ఏమన్నా చేయగలిగామా? ఈ రోజు వరకు మీరు అంటూనే ఉన్నారు, నెక్స్ట్ చంపేది నిన్నే.
సంతోషంగా చావుకి ఎదురెళ్తాను. చావుకు భయపడే వ్యక్తిని కాను. నేను రక్షణ పొందినటువంటి వ్యక్తిని. భూమి మీద ఉంటే నా భార్య బిడ్డలతో పాటు ఉంటాను. క్రైస్తవ సంఘం కోసం కొట్లాడతాను. ముస్లింలకు అన్యాయం జరిగితే మాట్లాడతాను. దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడతాను. రేపొద్దున హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా అన్యాయం జరిగినా మాట్లాడతాను. సేవ చేసుకుంటాను. సంఘాలకి దేవుని వాక్యం ప్రకటిస్తాను. దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజల్ని దేవుని వైపుకి నడిపిస్తాను. చనిపోయాను అనుకోండి, మరుక్షణమే దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాను. ఇక్కడ చనిపోతే అక్కడ కళ్ళు తెరుస్తాను. రక్షణ పొందిన వ్యక్తిని. అగ్నిగుండానికి వెళ్ళను, పాతాళానికి వెళ్ళను, నరకానికి వెళ్ళను. నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాను. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు నన్ను చంపేంత ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం నా మీద ఉంటే మీకోసం చనిపోయేంత ప్రేమ, ఇష్టం, అభిమానం నాకు మీ మీద ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగితే ఒకరిని అవమానించడానికో ఒకరిని నిందించడానికో అడగను. మీరు మాట్లాడేది తప్పు కాబట్టి ఇది తప్పు అని మీరు అర్థం చేసుకోవాలని అడుగుతాను, అంతే. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. రఘురామకృష్ణరాజు గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. 2 రోజుల క్రితమే నేను భీమవరం వెళ్ళాను. 2 రోజుల క్రితమే భీమవరం వెళ్ళాను. భీమవరంలో ఏపీసీపీఏ అధ్యక్షులు ఇస్మాయిల్ గారితో పాటు, రాజేష్ ఖన్నా గారితో పాటు, ఏఐసిఫ్ నాయకులతో పాటు రఘురామకృష్ణరాజు గారు కూల్చినటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళాను. నేను ఇళ్లను చూశాను. రఘురామకృష్ణరాజు గారు కూల్చేసిన ప్రార్థనా మందిరాలను చూశాను. రఘురామకృష్ణరాజు గారికి ఓటేసినందుకు రోడ్డు మీద పడినటువంటి అనేక మంది అభాగ్యుల జీవితాలను, ఆర్తనాదాలను విన్నాను. వాళ్ళ ఏడుపులను చూశాను నేను. వాళ్ళు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని అక్కడ బ్రతుకుతూ ఉంటే ఆ ఇళ్లను కూలగొట్టించాడు ఇతను. వేరే ఇళ్ళు లేవు. ఇంటి పన్నులు కట్టుకుంటున్నారు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు, అన్ని ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళు దళిత క్రైస్తవులు అన్న ఒకే ఒక్క రీజన్ కి వాళ్ళ మీద అధికారులను ఉసుగొలిపాడు. జేసీబీలు వచ్చాయి, పడగొట్టేసి వెళ్ళిపోయాయి, చర్చిలను కూలగొట్టి వెళ్ళిపోయాయి. అలాంటి పేదలు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక పేద కుటుంబం 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మందిని ముంచితే ఎంతైనా సంపాదించవచ్చు. మందిని ముంచి ఎంతైనా సంపాదించవచ్చండి. రఘురామకృష్ణరాజు గారు సంపాదించలా? 825 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి డబ్బు తీసుకుని 825 కోట్ల రూపాయలు 825 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుని బ్యాంకులను మోసం చేశాడు డబ్బు కట్టకుండా. బ్యాంకులను మోసం చేశాడు డబ్బు కట్టకుండా. అతని మీద కేసులు నమోదు చేస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. నా మీద ఎలాంటి ఎంక్వైరీ జరగకూడదు అని. నిన్న సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు మీద ఉన్న ఆ కేసుని మీరు ఫాలో అప్ చేయండి, ఈ కేసుని మేము సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పింది సుప్రీంకోర్టు. నా మీద ఎలాంటి ఎంక్వైరీ జరగకూడదని రఘురామకృష్ణరాజు గారు తెచ్చుకున్నటువంటి స్టేని ఎత్తేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు సిబిఐ ఎంక్వైరీ జరగబోతా ఉంది. మరి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా ఈయన మీద. సిబిఐ ఎంక్వైరీ ఈయన మీద ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎలా ఉంచుతారు? ఉంచకూడదు కదా. ఒక డిప్యూటీ స్పీకర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే అది పరువు నష్టం కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంత పరువు నష్టం అది. శాసనసభ స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా అలాంటి వ్యక్తి ఉండడం అది మీ ప్రభుత్వానికి ఎంత మచ్చ. అలా 825 కోట్లు బ్యాంకుల్లో మోసం చేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు మోసం చేయడా? బ్యాంకుల్లో మోసం చేసినటువంటి వ్యక్తి పోలీసులు మోసం చేయడా? బ్యాంకుల్లో మోసం చేసిన వ్యక్తి ఓటేసిన ప్రజలను మోసం చేయడా? మరి చూద్దాం. ఆయన్ని డిప్యూటీ స్పీకర్ గా పదవిలోంచి తప్పిస్తారేమో, లేకపోతే చిత్తశుద్ధి ఆడుందలేదు గడ్డి గుడ్డు, చిత్తశుద్ధి ఉంది ఆయన మొహానికి, రాజీనామా చేస్తాడేమో చూద్దాం. అయితే మేమేమడిగామంటే, తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న కారణాన వాళ్ళ కులాల్లో ఉండే రిజర్వేషన్లు వాళ్ళకి దక్కకుండా బీసీసీ వైపుకు పంపించే ప్రయత్నం జరుగుతుందన్న విషయం తెలిసిన స్టాలిన్ గారు
మతానికి కులానికి సంబంధం లేదు. మత విశ్వాసం అనేది ప్రతి మనిషికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఎవరినైనా నమ్ముకోవచ్చు. రాముడిని నమ్మొచ్చు, కృష్ణుడిని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, యేసు ప్రభుని నమ్మొచ్చు, సాయిబాబాని నమ్మొచ్చు. అంత మాత్రాన కులం ఎలా మారుతుంది అని చెప్పి ఆయన ఒక తీర్మానం చేశాడు. ఎస్సీల్లో ఉన్న వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు, మీరు ఎవరినైనా నమ్ముకోవచ్చు అని చెప్పాడు. మేము కూడా ఇదే డిమాండ్తో చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 70-80 లక్షల మంది దళితులు ఉంటారు, ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో అధిక భాగం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అన్న కారణాన వాళ్ళని మీరు దళితులుగా గుర్తించబడరు, మీకు రిజర్వేషన్లు లేవు అంటున్నారు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. రిజర్వేషన్ అనేది కులానికి సంబంధించింది, మతం మారితే రిజర్వేషన్ మారుతుంది అన్న మాటే వాస్తవం. అయితే బీసీల్లో ఉండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ కులం ఎందుకు మారట్లా? ఎస్టీల్లో ఉండి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ రిజర్వేషన్లు ఎందుకు పోవట్లా? ఓసీల్లో ఉండి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ కులం ఎందుకు మారట్లా? వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు పోవట్లా? కేవలం ఎస్సీల్లో ఉండి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ రిజర్వేషన్లు మాత్రమే ఎందుకు పోతున్నాయి? వాళ్ళ కులం ఎలా మారుతుంది? సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మాదిగ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. పోనీ అతని మాదిగ కులం ఏమన్నా పోతుందా? అతను ఏమని పిలుస్తున్నారు? మాదిగనే అంటున్నారుగా. ఒక మాల వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు, అతని కులం ఏమన్నా మారుతుందా? అతన్ని మాలనే అంటున్నారుగా. మాదిగ ఎస్సీ, మాల ఎస్సీ, ఆ కులాలు రెండు ఎస్సీవే కదా. మరి అంత మాత్రాన యేసు ప్రభువుని నమ్ముకున్న కారణంగా వాళ్ళని బీసీసీలోనికి ఎలా పంపిస్తారు? మీరు ఎలా పంపిస్తారు అని అంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వీళ్ళని ఎస్సీలోనికి నెట్టేశారు. ఎస్సీలని బీసీసీలోనికి నెట్టారు. ఇవాళ ఏమంటున్నారు? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటు, నువ్వు ఎస్సీవి కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు రిజర్వేషన్ వర్తించదు. ఒక పని చేయండి, యేసు ప్రభువుని నమ్ముకున్న మాదిగలందరినీ కూడా రెడ్లని పిలవండి. ఇక ఆ రోజు నుంచి వాళ్ళని మాదిగలుగా గుర్తించకండి. యేసు ప్రభువుని నమ్ముకున్న మాలలందరినీ కూడా కమ్మోళ్ళు అని పిలవండి, చౌదరీస్ అని పిలవండి. మీ కులంలోనికి రానివ్వండి, పిలవండి మీ కులాల్లోనికి. యేసు ప్రభువుని నమ్ముకున్న మాదిగలందరినీ ఇక నుంచి రెడ్డి అని పిలవండి. యేసు ప్రభువుని నమ్ముకున్న మాలలందరినీ ఇక నుంచి చౌదరి అని పిలవండి. యేసు ప్రభువుని నమ్ముకున్న ఉపకులాలన్నిటి కూడా కాపులని వెలమలని పిలవండి. మరి ఇక రిజర్వేషన్ తీసేసి మీరు ఎస్సీలు కాదన్నప్పుడు ఇంకా అదే మాదిగా అదే మాల పేర్లు ఎందుకు వాళ్ళకి? అట్లా కుదరదు. వాళ్ళు అదే మాదిగ్గా ఉండాలి, అదే మాలగా ఉండాలి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన వాళ్ళని బీసీలుగా గుర్తించాలి. కులంలోంచి బయటికి పంపాలి. కులం పేర్లు మాత్రం ఉండాలి. కులం పేర్లు అలాగే ఉండాలి, కులంలో నుంచి బయటికి పంపాలి. ఏం తెలుగులు చంద్రబాబు నాయుడు గారు ఇవి? చంద్రబాబు నాయుడు గారు తెలుగులు మాత్రమేనా ఇవి? రఘురామకృష్ణరాజు గారు తెచ్చుకున్నాడు అంతే కదా. తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టున వేసిద్దా? చంద్రబాబు నాయుడు గారు తెలుగులే రఘురామకృష్ణరాజు గారికి వచ్చినటువంటి తెలుగు. ఈ సమస్యకి మేము ఒకటే పరిష్కారం కూడా చెప్పాం. ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు దేశంలో ఆ చట్టాలు పార్లమెంట్లో చేయాలి, లేకపోతే రాష్ట్రాల్లో ఉండే శాసనసభలు చట్టాలు చేయాలి. ఈ చట్టాలు కూడా ఎలా చేయాలి? సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి చట్టాలు ఉండాలి ఒకటి. ఇంక ఈ చట్టాలు ఎలా ఉండాలి? రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ కు లోబడి చట్టాలు ఉండాలి. రాజ్యాంగాన్ని దాటకోకుండా, సుప్రీంకోర్టులో న్యాయశాస్త్రాన్ని దాటకుండా పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు, శాసనసభ చేసే చట్టాలు ఉండాలి. అలాంటిది పార్లమెంట్ చేసే చట్టాలు, శాసనసభ చేసే చట్టాల కంటే కాకుండా ఓ జీవోలు ఇస్తారు వీళ్ళు. అలా అత్యవసర పరిస్థితుల్లో జీవో అంటారండి, గవర్నమెంట్ ఆర్డర్. కూర్చొని జీవోలు పాస్ చేస్తారు. మీరు చూశారు కదా, మొన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జీవోని ఇచ్చారు. కోర్టుకి వెళ్తే ఆ జీవో జల్లదని చెప్పారు.
అంటే జీవోలు కూడా విలువలేనివే చట్టాల ముందు. అన్నిటికంటే విలువ కలిగింది రాజ్యాంగం, దాని తర్వాత అంతకంటే విలువ కలిగింది సుప్రీంకోర్టు న్యాయస్థానం, వాటి తర్వాత విలువ కలిగింది పార్లమెంట్ చేసే చట్టం, వాటి తర్వాత విలువ కలిగింది శాసనసభలు చేసే చట్టాలు. వీళ్ళు కానీ చట్టాలు చేయకపోతే అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి గవర్నమెంట్ ఆర్డర్లో జీవోలు ఇస్తారు. జీవోలు కూడా వ్యాలిడిటీ ఉండదు, కోర్టులు కొట్టేయచ్చు. ఒకవేళ జీవోలు కూడా లేని పరిస్థితుల్లో అత్యవసరమయ్యా, ప్రాణం పోయే పరిస్థితి ఉంది, చాలా సీరియస్ విషయం, వెంటనే ఇచ్చేయాలి, అప్పుడు ఆర్డినెన్స్ ఇస్తారు. ఈ ఆర్డినెన్స్ 6 నెలలే ఉంటుంది, 6 నెలల తర్వాత దీన్ని కొట్టేయాలి. అలాంటి ఓ దిక్కుమాలిన ఆర్డినెన్స్ ను పట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దళితులు ధైర్యంగా మేము క్రైస్తవం అని చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళు. దళిత ఉద్యోగులు ధైర్యంగా మేము క్రైస్తవం అని చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళ. దళిత విద్యార్థులు ధైర్యంగా మేము క్రైస్తవం అని చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళ. హిందూ అనే సర్టిఫికెట్ లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీలకు ఇబ్బంది లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బీసీలకే ఇబ్బంది లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఎస్టీలకే ఇబ్బంది లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ఓసీలకే ఇబ్బంది లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది లేదు, షర్మిలారెడ్డి గారికి పోయేది లేదు, లేకపోతే ఇంకెవరికో పోయేది ఏమి లేదు, ఏ మూర్తి గారికో ఏ బ్రాహ్మణుడికో పోయేది లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు. కానీ ఒక దళితుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం అతన్ని ఎంత టార్చర్ పెడుతున్నారు అని అంటే ఇది ఎంత దారుణమో చూడండి. పోనీ అన్ని కులాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ అసలు క్రిస్టియానిటీ అనే సర్టిఫికెట్ ఇవ్వండి, క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ ఇవ్వండి, అన్ని కులాలకి ఇచ్చేయండి. బీసీసీ అనేది అన్ని కులాలకు వర్తించండి, అన్ని కులాల వాళ్ళకి. భారతదేశంలో ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో, ఎన్ని రకాల ప్రాంతాలు ఉన్నాయో, యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పిన వాళ్ళందరికీ ఒకే ఒక్క కులం ఇవ్వండి, ఆ కులానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వండి, క్రిస్టియానిటీకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వండి. అప్పుడు ఎవరికి కావాలి మీ రిజర్వేషన్లు? అరే ఆస్తులు మీ చేతుల్లో ఉంటాయి, భూములు మీ చేతుల్లో ఉంటాయి, ఉద్యోగాలు మీ చేతుల్లో ఉంటాయి, వ్యాపారాలు మీ చేతుల్లో ఉంటాయి, అధికారం మీ చేతుల్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లో ఉంటుంది, ప్రింట్ మీడియా మీ చేతుల్లో ఉంటుంది, ప్రధానమంత్రి మీ చేతుల్లో ఉంటాడు, ముఖ్యమంత్రులు మీ చేతుల్లో ఉంటారు, కేంద్ర మంత్రులు మీ చేతుల్లో ఉంటారు, రాష్ట్ర మంత్రులు మీ చేతుల్లో ఉంటారు, డీజీపీలు మీ చేతుల్లో ఉంటారు, న్యాయస్థానాలు మీ చేతుల్లో ఉంటాయి, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, ఇండస్ట్రీలు అన్ని మీ చేతుల్లో ఉంటాయి. రిజర్వేషన్ తో గంజిలో మెతికేసుకొని తినే ఆ దళితుల మీద మీ ఏడుపేంటో నాకు అర్థం కాదు. రిజర్వేషన్ ఉంటేనే తప్ప ఈనాటికి బ్రతకలేని ఆ దళితుల మీద, కట్టుకోవడానికి కనీసం మంచి బట్ట, ఉండడానికి మంచి ఇల్లు, తినడానికి తిండి లేని దళితుల మీద మీ ఏడుపేంటో నాకు అర్థం కాదు. వాళ్ళకి కూడా బిర్యానీలు తినే మీకు దళితుల అన్నంలో గంజి, దళితుల గంజిలో అన్నం మెతుకు కనపడ్డ తట్టుకోలేని పరిస్థితి ఇది. నేను దళితుడికి చాలాసార్లు చెప్పాను, నన్ను చాలా మంది తిడుతూ ఉంటారు, నీకెందుకురా అని. అరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటే ఎలా ఊరుకుంటావు? వాళ్ళకి అంత అన్యాయం జరుగుతుంటే చూసుకుంటే ఎలా ఊరుకుంటావు? అది అన్యాయం కాదా? అంతకంటే దారుణం ఉంటుందా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. చెరువులో కులాలు, మీ కులాలను మిమ్మల్ని తగలయ్యా, కులాల పేరుతో వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఇక్కడ నాశనం అయిపోతున్న మనుషుల గురించి, వాళ్ళందరికీ ఒక కులం అంటగట్టి నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ కులం గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ బ్రతకనివ్వండి, దళితుల్ని బ్రతకనివ్వండి, మానవాధికులను బ్రతకనివ్వండి, మిగిలిన 59 ఉపకులాలు వాళ్ళని బ్రతకనివ్వండి. వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయకండి. ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు పడ్డది వాళ్లే. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు ఇప్పుడు అంటరాని వాళ్ళుగా బతుకుతున్నారు. ఒకప్పుడు ఈ దేశాన్ని కాపలా కాసినటువంటి మల్ల యోధులు ఈరోజు శవాల దగ్గర కుండల బగలు కొట్టుకుంటూ బతుకుతున్నారు. ఏం కర్మ పట్టింది వాళ్ళకి? దేశం వాళ్ళది. ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు, చక్రవర్తులు వాళ్ళు ఇవాళ వాళ్ళని అంటరాని వాళ్ళని ఊరవతలు ఉంచుతున్నారు. ఇది అన్యాయం కదా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. దళిత క్రైస్తవుల కోసమే కాదు, దళిత హిందువుల కోసం కూడా మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే రఘురామకృష్ణరాజు అంటే ఆమరణ దీక్ష చేసి అమరులైపోయింది. నువ్వేమన్నా 1000 ఏళ్ళు బతుకుతావా రాజా? 1000 ఏళ్ళు బతుకుతావా చెప్పు? రాజు అంటే పేరు కాదు, అదొక పదవి, అదొక గుణం. క్షత్రియుల్లో పుట్టినటువంటి నీకు ఎంత మంచి బుద్ధి ఉండాలి, ఎంత మంచి గుణం ఉండాలి. ఆస్తులు జనాలకు పంచిపెట్టిన రాజులను చూసాం, ప్రజల క్షేమం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజులను చూసాం, ప్రజలను కాపాడుకోవడం కోసం బలైపోయిన రాజులను చూసాం, మాగాణాలు పేద ప్రజలకు ఇచ్చేసిన రాజులను చూసాం.
కానీ పేద ప్రజల ఇళ్లను కొలగొట్టిన నీలాంటి రాజును నేను ఎక్కడ చూడలే. ఇంకెక్కడ రాజు అని చెప్పుకోకు, సిగ్గుపోద్ది రాజులకి. దళిత క్రైస్తవుల మందిరాలను కూల్చినటువంటి నీలాంటి నేను ఎక్కడ చూడలా. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి ఈయన. ప్రెస్ మీట్ పెట్టి పివి సునీల్ కుమార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ గురించి ఇతను మాట్లాడాడు. పివి సునీల్ కుమార్, బహుశా నేను ఈ పేరు చాలా తక్కువ నేను వినడం, ఎందుకంటే నాకు అందరి గురించి తెలియదు. కానీ ఆయన చాలా పెద్ద వ్యక్తి అట. పివి సునీల్ కుమార్ గారు అనే వ్యక్తి డీజీపీ స్థాయిలో ఏపీలో పనిచేశారట. ఆయన దళిత సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుడట. ఆ వ్యక్తికును ఈ రఘురామకృష్ణరాజుకి మధ్య ఏవో గొడవలు ఉన్నట్లుగా నేను విన్నాను. ఇతను ఏమంటాడంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు పివి సునీల్ చెప్తేనే మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు అంటాడు ఈయన. పివి సునీల్ గారు చెప్పి మిమ్మల్ని నిరాహార దీక్ష చేపిస్తున్నాడు, నిరాహార దీక్ష చేసి చచ్చిపోండి మీరు అంటాడు. అసలు ఎవరు ఈ పివి సునీల్ గారు, ఏంటి కథ అని చూశాను సోషల్ మీడియాలో కొంత అప్డేట్. ఈ రోజు చూశాను, నిన్న చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పివి సునీల్ గారు సిఐడి చీఫ్ గా పనిచేశారంట. అంటే సిఐడికి ఆయన డీజీపీగా ర్యాంక్ అయింది, పనిచేశారట. ఆ టైంలో నరసాపురం ఎంపీగా ఉన్నాడు మన రాజుగారు. ఆయన ఎందుకు చాలా మంది విగ్గిరాజు అంటున్నారు, అవమానించొద్దండి. జుట్టుపోవడం ఆయన తప్పు కాదు. విగ్గు పెట్టుకో, ఎంతమంది పెట్టుకోవట్లే. బాలకృష్ణది విగ్ కాదా, చిరంజీవిది విగ్ కాదా, పవన్ కళ్యాణ్ది, అందరు హీరోలు ఏం పెట్టుకుని తిరుగుతున్నారు. మహేష్ బాబు గారిది విగ్ కాదా, విగ్గులు పెట్టుకుని తిరుగులేక వెంకటేష్ది విగ్ కాదా, ఆయన కూడా విగ్గు పెట్టుకున్నాడు. దాన్ని తప్పు పట్టొద్దు, వ్యక్తిగతంగా కించపరచొద్దు. రఘురామకృష్ణరాజు గారు ఆ టైంలో నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు ఈయనకి ఏదో ఇండస్ట్రీ ఉందట. రఘురామకృష్ణరాజు గారికి ఏదో కంపెనీ, ఆ కంపెనీ 825 కోట్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుందట. 825 కోట్లు 825 కోట్లు లోన్ తీసుకుని డబ్బు కట్టాలిగా. మరి మనం 10,000 రూపాయలు లోన్ తీసుకుంటేనే మన దినం చేసి వదిలిపెడతారు బ్యాంకు వాళ్ళు. మనం ఒక 1000 రూపాయలు లోన్ అమౌంట్ ఉంటేనే వాడు వచ్చి మన ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకొని పోతాడు. వాడు 825 కోట్లు. బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ప్రజల డబ్బే. బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ఎస్సీల డబ్బు, ఎస్టీల డబ్బు, బీసీల డబ్బు, ఓసీల డబ్బు, పేద ప్రజల డబ్బు. అదంతా కూడా పిల్ల పెళ్లికనో, చిన్న స్థలం కొనుక్కోవడానికనో, చిన్న ఇల్లు కొనుక్కోవడానికనో, చిన్న వ్యాపారం పెట్టుకోవడానికనో, రేపొద్దున రిటైర్డ్ అయిన తర్వాత బతకడానికనో దాచిపెట్టుకుంటారు. అది 825 కోట్ల రూపాయల డబ్బు లోన్ లాగా తీసుకుని, నేను డబ్బు కట్టిన పోండి మీకు చేతనం చేసుకోండి అన్నట్ట ఈ రాజుగారు. అర్థమవుతుందా మీకు? 825 కోట్లు తీసుకొని నేను డబ్బు కట్టిన, మీరు ఏం చేసుకుంటారో, ఏం బీక్కుంటారో బీక్కోండి అని చెప్పి ఎగ్గొట్టాడు ఇతను. మరి ఊరుకోరు కదా, కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేరట్టయి. ఇప్పుడు ఉంగరాల చేయి దెబ్బ ఎట్టుంటో చెప్పండి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జోలికి పదే వెళ్తా ఉంటే సీఎం గారి కోపం రాదా? బాబు, ప్రవీణ్ పగడాల గారు నిజంగా భయంకరమైన స్థితిలో చనిపోయారు, ఆయనది హత్యలాగా కనబడుతోంది, అది నిజంగా హత్యనైనా మా దగ్గర ఆధారాలు లేవు కానీ మీరు ఎంక్వైరీ చేయండి అని అడిగితే చంద్రబాబు గారికే ఏళ్ళని కోపం వచ్చింది. ఒక మనిషిని మేము పోగొట్టుకొని చనిపోయినటువంటి ఆ మనిషి గురించి యావత్ క్రైస్తవ సమాజం మేము ఏడ్చడిగితేనే సీఎం గారికి కోపం వస్తోంది ఇప్పుడు. మరి అలాంటిది వ్యక్తిగత దోషంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషంలో చేస్తే జగన్ గారికి కోపం రాదా? ఏం జరిగిందో ఏమో, కేసులు పెట్టారు. ఆ కేసు సిఐడి చీఫ్ కి అప్పగించారు. పివి సునీల్ కుమార్, ఈయన బీసీ కాదు, ఓసీ కాదండి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, మేబీ క్రిస్టియన్. ఇతను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక దళితుడో లేకపోతే హిందువో నాకు తెలియదు. ఇతను ఏం చేశాడంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు కదా, మరి మీడియాలో చూడడమే, మీ ఈటీవీలో వచ్చింది చూసాం, ఏబిఎన్ లో వచ్చింది చూసాం, సాక్షిలో వచ్చింది చూడడమే తప్ప మేము కళ్ళారో చూడలే. తన్నారో లేదో కృష్ణరాజు చెప్పాలా, తన్నానో లేదో అని చెప్పి పివి సునీల్ కుమార్ చెప్పాలా, వాళ్ళిద్దరికీ తెలియాలి, మనకి తెలియదు. పోలీస్ స్టేషన్ లో కస్టడీకి తీసుకున్న తర్వాత రఘురామకృష్ణరాజుని కుక్కను కొట్టినట్టు కొట్టారట పోలీసులు. కృష్ణరాజే చెప్తున్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నించారు, నన్ను కొట్టారు, నన్ను ఎరగదీశారు, నా పంగవాదాలు తీశారు, నా ప్రాణం తీశారు, నా గుండెల మీద కూర్చున్నారు, నన్ను కావాలని కొట్టారు, నేను ఒక ఎంపీగా ఉంటే నా మీద దాడి జరిగిందని కేసు పెట్టాడు. పివి సునీల్ మీద కేసు పెట్టారు. ఆ టైంలో పివి సునీల్ గారు మరి తన్నినట్టున్నాడు, మనకి తెలియదు ఆ విషయం, తన్నిండో లేదో మనకి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో
దయచేసి లైన్లో ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి వాళ్ళకి మధ్య. ఆ గొడవలు వీళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. వీళ్ళు టీవీ సునీల్ కుమార్ గారి మీద ఏమో రఘురామ కృష్ణరాజు కేసు పెట్టాడు. రఘురామ కృష్ణరాజు మీద ఏమో పివి సునీల్ కుమార్ గారు కేసులు పెట్టారు. సిఐడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరగాలి, కరెక్ట్ గా జరగాలి. మరి ఆ రోజు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కొట్టాడా లేదా నిజాలు తెలియాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన ఉంటే కుదరదు అని చెప్పి ఆయన పదవుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఇప్పుడు బయట ఉన్నాడు, పోలీసు యూనిఫామ్ లో లేడు, ఆయన బయట ఉన్నాడు, సస్పెండ్ చేశారు. ఈ సమయంలోనే ఈ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఆయన మీద వేసినటువంటి కేసు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు, కొన్ని రోజుల పాటు స్టే ఉండి నా మీద ఎలాంటి ఎంక్వైరీ వద్దు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావడం, సునీల్ కుమార్ గారిని వాళ్ళు సస్పెండ్ చేయించడం. లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సునీల్ కుమార్ గారు రాష్ట్రం అంతా దళితుల కోసం తిరుగుతూ ఉండడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఈయన పగ ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి పగ ఏంటంటే, ఒక దళితుడు నన్ను కొట్టాడు, ఒక దళిత క్రైస్తవుడు నన్ను కొట్టాడు, నా ఒంటి మీద కూర్చొని పోలీసులు కొట్టారు, నా కాళ్ళు చేతులు ఇరిగేలా కొట్టారు, నా ప్రాణం తీసేలా కొట్టారు. ఆ ప్రాణం ఒక దళితుడు నా మీద చేయేస్తాడా? ఆ ప్రాణం ఒక దళితుడు నన్ను కొడతాడా? ఇతను ఒక్కడే కాదు, అసలు దళితుల సంగతి ఏంటో తేల్చాలి అన్న పగ పెట్టుకున్నాడు రఘురామకృష్ణరాజు గారు. దళిత క్రైస్తవులందరి మీద పగబట్టాడు ఆయన. పాము పగబట్టింది అంటారు కదా, అలా దళిత క్రైస్తవులందరి మీద పగబట్టాడు రఘురామకృష్ణరాజు గారు. అందుకే తన నియోజకవర్గంలో దళితుల ఇళ్లను కూలుస్తున్నాడు అతను. అందుకే తన నియోజకవర్గంలో దళితుల చర్చలు కూలుస్తున్నాడు అతను. అందుకే ఈయన ఈ మధ్య వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. ఏమని? నాకు క్రైస్తవుల ఓట్లు వద్దే వద్దు, నాకు దళితుల ఓట్లు వద్దే వద్దు, నేను మీ అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టను, నేను మీ అంబేద్కర్ విగ్రహానికి దండేను, అసలు మీరు నాకు ఓటు ఇవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కాలంలోనే పాస్టర్లకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని బయటికి రావాలా, దళితులుగా ఉన్న ఎంతమంది పాస్టర్లుగా ఉన్నారో వ్యవహారం బయటికి తీయాలా, ఇలా సంగతి ఏంటో తేల్చాలా, ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన. చూసుకుంటూనే విషయం చాలా ముదిరిపోయింది. ఇందులో ఏపీసీపీఏ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజుకి ఎదురుగా నిలబడ్డారు. మన సీఎండిఎఫ్ ఎంటర్ అయింది ఈ విషయంలోనికి. క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ నాయకులు ఎంటర్ అయ్యారు ఈ విషయంలోనికి. ఎంటర్ అయిన తర్వాత వివాదం కాస్త తారాస్థాయికి చేరుకుంది. దళితుల పక్షాన ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలా. అదేం దరిద్రమో, వైసీపీ వాళ్ళు మాట్లాడలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలా, జనసేన వాళ్ళు మాట్లాడలా, ఎవ్వరు మాట్లాడలా. అన్ని పార్టీలు మౌనంగా చూస్తున్నాయి. సీఎండిఎఫ్ వాళ్ళు, ఏపీసీపీఏ వాళ్ళు మాట్లాడారు ఈ విషయంలో. మాట్లాడి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. చాలా భయంకరమైన విషయాలండి. ఏంటో తెలుసా? తన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడి నుంచి ఆ ప్లేస్ కనబడేలాగా ఫోటోలు తీయించుకుంటున్నాడు ఇతను. ల్యాండ్ మార్క్, పలానా ఏరియాలో ఒక విగ్రహం ఉంది, పలానా ఏరియాలో ఒక చర్చ్ ఉంది, పలానా ఏరియాలో దళితులు ఉన్నారు, పలానా ఏరియాలో ఇదిగో అంబేద్కర్ కి సంబంధించినటువంటివి ఉన్నాయి, పలానా ఏరియాలో పాస్టర్స్ ఉన్నారు, ఇలా వివరాలు మొత్తం కూడా ఫోటోలతో సహా తెప్పించుకుంటున్నారు. ఎందుకు? వీటిని డెమోలిష్ చేయాలి, వీటిని పడగొట్టాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనలో ఉండిపోయాడు ఈ రఘురామకృష్ణరాజు. ఇతను చేసినటువంటి పనిలో కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇద్దరు మానసికంగా కృంగిపోయి ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయారు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ మనాది పెట్టుకొని. ఏమండి, రేకుల షెడ్లు కట్టుకొని బతికే వాళ్ళు ఇళ్లను పడగొడతారండి. అక్కడ ఏమైనా సమాధి కట్టుకుంటాడా? ఎన్టీఆర్ మార్గ్ లాగా ఆ ఏరియాలో పేద క్రైస్తవులు ఇళ్లన్నీ కూలగొట్టేమన్నా పెద్ద సమాధి కట్టుకుంటాడా ఆయన ఏమన్నా? ఎక్కడైతే ఈ పోరంబోకు స్థలాల్లో ఉన్నాయని ఇతను చెప్తున్నాడు, ఈ ప్రార్థనా మందిరం పోరంబోకు స్థలంలో ఉంది, చెరువు గట్ట మీద ఉంది, ఈ ఇల్లు చెరువు గట్ట మీద ఉంది అని చెప్తున్నారు. అక్కడే హనుమంతుడి, అక్కడే శివాలయం ఉంది,
కానీ ఆ శివాలయం చుట్టూ జాగ్రత్తగా రేకులేసి దాన్ని కాపాడుతున్నారు. 15 సెంట్ల స్థలం ఆ శివాలయానికి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 15 సెంట్లు. అరే ఇక 40 గజాలు 50 గజాల్లో ఉండే వాళ్ళ ఇల్లు కూలగొట్టారు, శివాలయానికి 15 సెంట్లు ఇచ్చారు పక్కనే ఉండే చర్చను కూలగొట్టి. మరి ఇది అన్యాయం కాదా? ఇది పక్షపాతం అవునా కాదా? అందుకే మేమేం చేసామంటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దళితులు, నన్ను తిట్టే దళితులు అర్థం చేసుకోవాలి. మీరు ఎస్సీల్లో ఉండి కూడా నన్ను తిడుతున్నారంటే మీకోసం పనిచేస్తున్నటువంటి నన్ను నా కళ్ళల్లో పడవాలని మీరు చూస్తున్నట్లే. మీరు ఎస్సీలుగా ఉండి కూడా నా గుండెల్లో పడవాలనుకుంటున్నారంటే ఇక అది మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎందుకంటే అలగా మాటలు ఈ ఛానల్లో చూశారు కదా, అలగా మాటలు పెడుతుంటారు, గాలి మాటలు అనమాట. అంటే పద్ధతిగా మాట్లాడడం తెలియదు. మేము కూడా మాట్లాడతాం. ఎప్పుడన్నా నోరు జారు ఒక మాట అంటేనే మీరు ట్రోల్ చేస్తారు, ఈ మాట అన్నావు అని. కానీ మీరు ప్రతిరోజు ప్రతి క్షణం అదే మాటలంటూ ఉంటారు. ఈ విషయాలను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చే నెలలో జనవరిలో నిరవధిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చాం. 7 రోజుల పాటు జనవరిలో అదే భీమవరంలో నిరవధిక నిరాహార దీక్ష చేయబోతున్నాం. సిఎండిఎఫ్ తరఫున, ఏపీ సిపిఐ తరఫున 7 రోజుల పాటు నిరసన కూర్చోబోతున్నాం. అన్ని పార్టీలని మద్దతు అడుగుతున్నాం. క్రైస్తవ సంస్థలన్నింటినీ స్పందించమని అడుగుతున్నాం. క్రిస్టియన్ యూట్యూబర్స్ ని, జర్నలిస్టుల్ని మాట్లాడమని అడుగుతున్నాం. క్రైస్తవ్యంలో ఉన్న రాజకీయ నాయకులను మాట్లాడమని అడుగుతున్నాం. న్యాయవాదులను మాట్లాడమని అడుగుతున్నాం. దళిత క్రైస్తవులు అయితే దళితులు ఎట్టవుతారు? మరి ఎస్సీ మాల మాదిగలు దళితులు కాకపోతే కమ్మారెడ్లు అవుతారా? పిలవండి, చెప్పా కదా, మాదిగల్ని కమ్మ అని పిలవండి, మాలని రెడ్డి అని పిలవండి. మరి వాట్సాప్ యూనివర్సిటీలో తెలివితేటలు మా దగ్గర ప్రదర్శించొద్దు, అర్థమవుతుంది అనుకుంటా. మీకంటే 10 ఆకులు ఎక్కువే చదివాం. 7 రోజులు నిరవధిక దీక్ష జనవరి నెలలో భీమవరంలో జరగబోతోంది. ప్లేస్ చెప్తున్నాం, భీమవరం ఉండిలోనో ప్లేస్, ఆ నియోజకవర్గంలోనే మేము 7 రోజులు దీక్ష కూర్చోబోతా ఉన్నాం. సిఎండిఎఫ్ ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులందరికీ నేను ఈ లైవ్ లో పిలుపునిస్తా ఉన్నా. క్రైస్తవులారా, ముస్లిం సహోదరులారా, దళిత బంధువులారా, మీరందరూ కూడా ఈ దీక్ష కొరకు మన కార్యకర్తలు, మన నాయకులందరూ కూడా సిద్ధపడండి. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, దళిత క్రైస్తవుల సమస్య మీద జరుగుతున్నటువంటి ఈ విషయానికి అండగా నిలబడాలి. మన సిఎండిఎఫ్ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నా. నేను క్రైస్తవుల గురించి మాత్రమే కాదు, ముస్లిం సహోదరుల కోసం కూడా కొట్లాడుతున్నా అన్న విషయం మీకు తెలుసు. ముస్లింల గురించి మాత్రమే కాదు, నేను దళితుల గురించి కొట్లాడుతున్నా, దళిత హిందువుల గురించి కొట్లాడుతున్నా అన్న విషయం మీకు తెలుసు. రేపొద్దున ముస్లింలకి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దళిత హిందువులకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ కోసం చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. దయచేసి మీరందరూ ఈ విషయంలో మాకు అండగా నిలబండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ₹1 కూడా మాకు మీరు విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లైవ్ లో నేను చెప్తున్నా. సుమారు ఇప్పటికే 1,00,000 మంది చూశారు ఈ లైవ్ కార్యక్రమాన్ని. సుమారు ఇప్పటికే 1,00,000 మంది చూశారు. 1,200 మంది కంటిన్యూస్ గా చూస్తున్నారు. నేను చెప్తున్నా, ఈ లైవ్ కార్యక్రమం కోసం, ఈ నిరవధిక నిరాహార దీక్ష 7 రోజుల పాటు జరగబోతున్న ఆ నిరవధిక నిరాహార దీక్ష కోసం ₹1 కూడా మేము విరాళం అడగం. ఎవరిని ₹1 బిల్లు కూడా మేము ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోం. ఆ కార్యక్రమం కోసం ₹10 ఇవ్వండి మేము అడగం. మీకు ఫోన్ పేలు కనపడవు, మీకు గూగుల్ పేలు కనపడవు, మీకు స్కానర్లు కనపడవు. ఎవ్వరు కూడా ₹1 బిల్లు కూడా మేము అడగం. మీరు విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. డబ్బుల కోసం కాదు, దాదాపు 1 కోటి మంది దళిత క్రైస్తవుల భవిష్యత్ కోసం మరణం నోట్లో, చావు నోట్లో తలబెట్టడానికి మేము వస్తున్నాం. దయచేసి ప్రార్థన చేయండి, అండగా నిలబండి. నేను రఘురామ కృష్ణరాజు గారికి చెప్పాలనుకుంటున్నా, బాగా తన్నట్టున్నారు నిన్ను, నేను కాదన్ను. పివి సునీల్ కుమార్ గారు కూడా వేసినట్లున్నారు, గట్టిగా వేసినట్లున్నాను నేను. ఆ దెబ్బలు గుర్తొస్తున్నట్లున్నాయి నీకు. పాపం ఎవరికైనా నొప్పి అనిపిస్తుంది. నువ్వే చెప్పావు కదా, నన్ను కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు అని. కోపం ఉంటుంది, సహజమే. కానీ కోపం ఏమైనా ఉంటే పివి సునీల్ కుమార్ మీద తీర్చుకో. కోపం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెచ్చుకో.
కానీ దళిత క్రైస్తవుల జోలికి వచ్చావో రాజుగారు పద్ధతిగా ఉండదు చెప్తున్నా. మీరు డిప్యూటీ స్పీకర్ కావచ్చు, మహా అయితే ఇంకో 2-3 కేసులు మా మీద పెడతారేమో. ఒక్కొక్కరి మీద 80-100 కేసులు ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇప్పుడు. కేసులు పెద్ద విషయం కాదు, న్యాయం కోసం. క్రైస్తవుల ఇళ్ల జోలికి రావద్దు. మర్యాదగా నువ్వు కూలగొట్టిన ఇళ్లు కట్టించు వాళ్ళకి. మర్యాదగా నువ్వు పడగొట్టినటువంటి చర్చలకి నష్టపరిహారం ఇచ్చి కట్టించు వాళ్ళకి. కాదు అమరులైపోతారంటావా? మేము అమరులవుతామో కాదో తర్వాత సంగతి, కానీ రాజకీయంగా మాత్రం నీకు నామరూపాలు లేకుండా పోతావు నువ్వు రాజకీయంగా. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవులతో పెట్టుకున్నావు. జీవం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన పిల్లలతో పెట్టుకున్నావు. ఇన్ని రోజులు ఆగినటువంటి కేసు సుప్రీంకోర్టులో ఎలా పరుగు పెడుతుందో చూడు. నీకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చినటువంటి పరిస్థితి. నీకు వ్యతిరేకంగా సిబిఐ ఇప్పుడు రంగంలో దిగుతోంది. నీ ఉన్న పదవి ఊడిపోద్దు చూసుకో. క్రైస్తవుల జోలికి వచ్చావు. దేవుడు కలగజేసుకుంటే ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడు చూస్తావు. జీవం కలిగిన దేవుడు యేసయ్య కలగజేసుకుంటున్నాడు నీ విషయంలో. క్రైస్తవులతో పెట్టుకున్నటువంటి సామ్రాజ్యాలు కుప్పగులిపోయి, క్రైస్తవులతో పెట్టుకున్నటువంటి నియంత్రణలు మట్టిలో కలిసిపోయాయి. క్రైస్తవ సంఘాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పిన పెద్ద వాళ్ళందరూ కూడా చచ్చిసేమాలయ్యారు. ఇవాళ నువ్వు సవాల్ చేస్తా ఉన్నావు, తొడలు కొడతా ఉన్నావు. కొట్టే తొడలు నీకే ఇరుగుతాయి, మాకు వచ్చే నష్టం ఏం లేదు. క్రైస్తవుల జోలికి రావద్దు నేను చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా 7 రోజుల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష పేరుతో ఎవరైనా ₹1 అడిగితే వెంటనే మాకు తెలియజేయండి. ఈ దీక్ష పేరుతో నేను ₹1 అడగను. ఈ దీక్ష పేరుతో ఇస్మాయిల్ గారు ₹1 అడగరు. ఈ దీక్షకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ₹1 అడగరు. ఎవరైనా దీక్ష చేస్తున్నాం డబ్బులు కావాలి అని మిమ్మల్ని అడిగితే మాకు కంప్లైంట్ చేయండి. ఇమ్మీడియట్ గా వారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. మీకు స్కానర్లు కనపడవు, ఫోన్ పేలు గూగుల్ పేలు కనపడవు, మిమ్మల్ని మేము డబ్బులు అడగం. దయచేసి బురద పోయాలని ప్రయత్నించొద్దు. రఘురామ కృష్ణరాజు గారు అర్థమైంది అనుకుంటా మీకు. మీరు రియాక్ట్ అయ్యారు, మీరు యాక్ట్ చేశారు, మేము రియాక్ట్ అయ్యాం. సరిపోయింది అనుకుంటా మీకు మాకు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం. చంద్రబాబు నాయుడు గారు నాకు అనిపిస్తా ఉంది ఎంత పెద్ద ఆయనండి. రాజశేఖర్ రెడ్డి గారి సమకాలికులు. 40 సంవత్సరాలు, ఒక 40 years ఇండస్ట్రీ అనేవాడు, సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి, పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దేవుడు చల్లగా చూస్తే ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇన్ని కోట్ల మంది క్రైస్తవుల విశ్వాసం మీద దాడి చేస్తాడండి. ఇన్ని కోట్ల మంది క్రైస్తవులను పట్టుకొని వాళ్ళ విశ్వాసాల మీద దాడి చేస్తాడండి. ప్రవీణ్ పాడాల గారిని ఎవరు చంపారో మాకు తెలియదు, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతుంది మాత్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారండి అలాగా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారండి అలాగా? నాకు తెలియక అడుగుతాను. అలా అంటాడా తాగి చచ్చిపోయాడు అని? బార్ షాప్ లో ఉండి మందు కొన్నట్లుగా కొన్ని వీడియోలు మీ రాజేష్ రిలీజ్ చేసినప్పుడు, ఆర్టీవీ వాళ్ళు పెట్టినప్పుడు అందరూ కూడా అడిగితే ఏం చెప్పారు? మమ్మల్ని క్షమించండి, అవి డూప్లికేట్ వీడియోలు అని చెప్పారు. దొంగ వీడియోలు అని ప్రపంచానికి తెలియదు. అవి సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూపించిన దొంగ వీడియోలు ప్రపంచానికి తెలియదా? ఇవాళ ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోయాడని చెప్పిన రాజేష్ ని క్రిస్మస్ మీటింగ్లకు పిలుస్తున్నారా? సిగ్గుందా మీకేమన్నా? పాస్టర్లకి సిగ్గుందా మీకేమన్నా అని అడుగుతున్నా. ప్రవీణ్ పగడాల గారి మీద తాగుబోతూ అని ముద్రేసినటువంటి వాళ్ళని మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ మీటింగ్స్ పిలుస్తున్నారా? వాళ్ళ మోచేతి నీళ్లు తాకండి, వాళ్ళ బూట్లు నాకండి, వెళ్ళి సరిపోతుంది మీకు. ప్రవీణ్ పగడాల అక్కడ చచ్చిపోయి పడిపోయి ఉంటే ఒక్క పార్టీ అన్నా మనకు మద్దతుగా వచ్చిందా? ఒక్క రాజకీయ నాయకుడు మనకు మద్దతుగా మాట్లాడా? ఒక్క ప్రజాప్రతినిధి మనకు మద్దతుగా మాట్లాడా? వాళ్ళ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుస్తారా? వాళ్ళ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుస్తారా? ఇవాళ మీరు సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని పిలిచి ఒంగొంగి దండాలు పెట్టి వాళ్ళని వేదికల మీద కూర్చోబెడతారా? సీఎం నెత్తురు ఏమన్నా ఉండదే ఉంటా అసలు మనకి? సీఎం నెత్తురు లాంటిది అసలు ఏం జావదే ఉంటా మనకి? సిగ్గు సరలేని బతుకులు కదా మనం బతుకుతున్నాం. సిగ్గు లేకుండా ఊర్లో కుక్కలు, పందులు కూడా బతుకుతూ ఉన్నాయి. ఇదే విషయంగానే హిందువులకో ముస్లింలకో జరుగుంటే వాళ్ళంతా ఎంత కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ప్రవీణ్ పగడాల గారి చావు మీద పేలాలు ఎరుకునే వాళ్ళని మీరు మీటింగ్లు పిలిచి చీఫ్ గెస్ట్ గా కూర్చోబెడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువున్న మెచ్చుతాడా మీరు చేసే పని? పరిశుద్ధాత్ముడు మెచ్చుకుంటాడా మీరు చేసే పని? క్రీస్తు విరోధుల్ని తీసుకొచ్చి క్రీస్తు పుట్టినరోజుల్లో అక్కడ కూర్చోబెడతారా? మనం నాశనం కావాలని కోరుకునే వాళ్ళని,
మన వాళ్ళని చంపాలని చూసే వాళ్ళని, మన బైబిల్ తగలబెట్టే వాళ్ళని, నోటికొచ్చినట్లుగా మన దేవుణ్ణి తిట్టే వాళ్ళని, క్రైస్తవ సమాజం మీద కత్తులెత్తిన వాళ్ళని తీసుకొచ్చి మీరు క్రిస్మస్ మీటింగ్ లో కూర్చోబెడతారా? సిగ్గుందా మీకేమన్నా అసలు? సిగ్గుందా మీకేమన్నా అసలు అంటున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారు తాగుబోతు కాదు, ఆయనకు ఆ అలవాటు లేదు. యేసుక్రీస్తు ప్రభువును అతను ధైర్యంగా ప్రకటిస్తున్నాడు అని చెప్పి అతను చంపారు. ప్రతి క్రైస్తవ గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదు. నేను చెప్తున్నా, నాకు ఈ విషయం ఆయన చనిపోయిన తర్వాత పోలీసులు చేసిన రాజకీయం చూశాక, రాజకీయ నాయకులు చేయాలి, కానీ పోలీసులు చేసిన రాజకీయం చూశాక, రాజకీయ నాయకులు చేసినటువంటి మోసం చూశాక, ప్రవీణ్ అన్న చచ్చిపోయిన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తీర్మానం చేసుకున్నాను నేను. ప్రవీణ్ అన్న ఏ నియోజకవర్గంలో అయితే చచ్చిపోయాడు, ఏ రాజమండ్రి నియోజకవర్గంలో అయితే ప్రవీణ్ అన్న ప్రాణం తీశారో, అదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అదే నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవబడతాను. అధికారం కోసం కాదు, దాంతో వచ్చే పేరు కోసం కాదు, ఆ డబ్బు కోసం కాదు. చంద్రబాబు నాయుడిని ఈ రోజు అడగడానికి మనకు అధికారం లేకుండా పోయింది. గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నాడు ఆయన. చేతులు కట్టేసుకొని కూర్చోండి, మూసుకొని ఉండండి, అన్ని మూసుకొని కూర్చోండి, తేడా వస్తే కేసులు పెట్టి బొక్కలు ఎరగదీస్తామని బెదిరిస్తున్నాడు క్రైస్తవ సమాజాన్ని. వాడు అదే చెప్తున్నాడు స్టేజ్ మీద నుంచి. పక్క నుండి పవన్ కళ్యాణ్ నవ్వుతున్నాడు, పక్క నుండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నవ్వుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి కలిసి ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతని చెప్తారా? అసెంబ్లీలో ఉన్నటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో కనీసం అడిగే దమ్ము అక్కడికి లేదా? జగన్ అన్న అడగొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారైనా అడగొచ్చు కదా. ఆయన కూడా అడగడం ఎందుకు అడుగుతాడు? ఆయనకి అవసరం ఏంటి? ఆయనకేం అవసరం ఉంది? ఇవాళ నువ్వు ఒక్కడివి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే క్రైస్తవుడు అయినందువల్ల క్రైస్తవులు అందరూ ఆయనకే ఓటేస్తారేమోనన్న కారణంతో ఇవాళ జగన్ మీద పగబట్టిన వాళ్ళందరూ ఆంధ్రాలో క్రైస్తవులను కొడుతున్నారు. వచ్చి జగన్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాలో పాస్టర్లను కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్న వాళ్ళందరూ చర్చలు పడగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వైరుధ్యం ఉన్న వాళ్ళు, విరోధులందరూ వచ్చి పాస్టర్ల భార్యలను కొడుతున్నారు, ఇళ్ళు తాగబెడుతున్నారు. కానీ ఆయన మాత్రం మాట్లాడు. క్రైస్తవులు ఎట్ట చచ్చినా ఆయనకు పర్లేదు, క్రైస్తవులకు ఏమైపోయినా ఆయనకి పర్లేదు. ఆయన బాగుంటే చాలు. మనకేమో గుడ్డి భక్తి, అభిమానం, గొంతులు కోసుకుంటాం, గుండెల్లో పొడుచుకుంటాం మనం. ప్రవీణ్ పగడాల గారు తాగుబోతు కాదు. తాగే అలవాటు ప్రవీణ్ గారికి లేదు. యాక్సిడెంట్లో ఆయన చనిపోలేదు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. చూద్దాం, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో అయినా ఈ విషయాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తారేమో. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో అయినా దీని గురించి సక్రమమైనటువంటి దర్యాప్తు జరుగుతుందేమో. నేను అడగాలండి, అసెంబ్లీకి వెళ్లాల్సిందే ఖచ్చితంగా. ప్రవీణ్ అన్నను చంపింది ఎవరు అని అడగాల్సిందే. ప్రవీణ్ అన్న తాగుబోతని మీరు ఎలా చెప్పారు చంద్రబాబు గారు? ఆయన తాకంగా మీరు చూసారా అని అడగాల్సిందే. ప్రవీణ్ అన్న తాగుబోతు అని చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్, హోంమంత్రి గారు ఎలా నవ్వారో నేను అడగాల్సిందే. క్రైస్తవులకి ఏమాత్రం ప్రేమ, జాలి, దయ, కనికరం ఉన్నా ప్రవీణ్ అన్న విషయంలో మాత్రం దయచేసి ఒక్కటిగా నిలబండి. ఈ రాజకీయ పార్టీలు మన చర్చలకి పిలవకండి. ఈ రాజకీయ పార్టీల నాయకుల్ని మన చర్చలకి పిలవకండి. మనం అంటే గెట్టినోళ్ళు ఎవడు మన చర్చల్లో కాలబడ్డానికి వీల్లేదు. మనం అంటే గెట్టినోళ్ళని ఎవరిని మన చర్చలోనికి రానివ్వద్దు. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది నా పిలుపు అనుకోండి, హెచ్చరిక అనుకోండి, బ్రతిమలాడుతున్నాను అనుకోండి. కాదు కూడదు అని చెప్పి వాళ్ళ బూట్లు లాగుతారా, వాళ్ళ చెప్పులు నెత్తుల మీద పెట్టుకొని తిరుగుతారా? ఒక్కొక్క పాస్టర్ సంగతి ఏంటో కూడా తెలుస్తాం అనుకుంటున్నారా మీరు? రఘురామకృష్ణరాజు గారు మరి విన్నారుగా, ఇప్పటికే మన ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం, మీరు చూస్తారని నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం కూడా ఇచ్చాను. చాలా మంది ఈ విషయాన్ని చూశారు. మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా తెలియజేయండి. నన్ను తిట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కొట్టుతాననే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, చంపుతాననే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. డోంట్ కేర్, పట్టించుకోండి. నేను ఈ రోజు ఉండి రేపు చచ్చిపోయి ఈ జీవితానికి పెద్ద విలువ నేను. నా గురించి పేర్లు జ్ఞాపకం చేసుకోండి. సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ లో బాధ్యతలు తీసుకోవాలనుకునే వాళ్ళు 9000688955 9000688955 9000688955 వాట్సాప్ చేయండి.
త్వరలో జరగబోతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరో కార్యక్రమంతో మళ్ళీ మనం కలుద్దాం.